చరణ్ హలో హలో చరణ్ చెప్పు శృతి. నేను ప్రెగ్నెంట్. అవునా, కంగ్రాచులేషన్స్. ఏంటి? చరణ్ సరే, నువ్వు టెన్షన్ పడకు, నేను వస్తున్నాను. సరే, టెర్రస్ పైకి వచ్చేయి. అసలు ఎలా జరిగింది ఇది? ఎలా జరిగిందో నీకు తెలీదా? జాగ్రత్తగానే ఉన్నాం కదా. అన్నీ మన చేతిలో ఉండవు కదా. కదా, సరేలే, నేను చూసుకుంటా గాని. ఏం చూసుకుంటావు? ఏదో ఒకటి చేస్తానులే. ఇప్పుడే కదా మరి ఫ్లాషింగ్ న్యూస్ ఇచ్చింది. అది కాఫీ. అని చెప్పాలి కదా. నువ్వు చూసుకోవాలి కదా. అదే చూసుకుని ఈ రచ్చయ్యేదే కాదు కదా. సరే కూర్చో. నాకు ఏం చేయాలో అర్థం కాదు. మా ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం అయిపోతుంది. చాలా టెన్షన్. ఇక్కడ మనం డిస్కషన్ పెట్టడానికి మాత్రమే వచ్చాం, నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు. అలా కాదు శృతి. మరి ఎలా? ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఆలోచిద్దాంరా. అంత టైం లేదు శృతి. సెకండ్ మంత్ ఎండ్ కాబట్టి సరిపోయింది. మనం త్వరగా ఏదో ఒకటి చేయాలి. అబార్షన్, పెళ్లి, ఈ రెండు కాకుండా మిగతా ఇంకేదైనా చెయ్యు చరణ్. ఏంటి ఈ ట్విస్ట్లు? ఏంటి మాకు ఆల్రెడీ నువ్వు చెప్పిన దానికి షాక్ లో నుంచి బయటకు రాలేకపోతున్నా. మళ్ళీ ఇదేంటి మాకు కొత్తగా? అలా కాదురా, దేనికైనా ఓపిక ఉండాలి. కొంచెం కూల్ గా ప్రశాంతంగా ఆలోచించు. ఏ సిచ్యువేషన్ వచ్చినా రెడీగా ఉండాలి. ఆ దేవుడు నేను ఏది అడిగినా ఇచ్చేవాడే కాదు. ఇప్పుడేంటో అడగకుండా నీ ఆఫర్ ఇచ్చాడు. కంగ్రాట్స్. నో థ్యాంక్స్ శృతి. నాకు నా గురించి కంగారు లేదు. నేను నీ గురించే టెన్షన్ పడుతున్నాను. అది కాదురా, నిన్ను పరిస్థితిలో చూడటం నా వల్ల కావట్లేదు. కానీ నాకు మాత్రం నీ గురించి, మన పుట్టబోయే బిడ్డ గురించి టెన్షన్గా ఉంది శృతి. మనం పెళ్లి చేసుకుందాం ప్లీజ్. తర్వాత చేయాల్సిందంతా చేసేసాం కదా. అది కాదు, మీ పేరెంట్స్ వాళ్ళ ఎమోషన్స్ నేనంటే నా సైడ్ అంత క్లియరే. మరి అంకుల్ ఆంటీ సంగతి? ఒప్పిస్తాను, గొడవ పడతాను, కానీ నిన్ను మాత్రం ఈ సిచ్యువేషన్ లో వదిలేదే లేదు శృతి. నాకు అది తెలుసు. అందుకే నాకు పెళ్లి వద్దు. నీతోనే కాదు, ఇంకా ఎవరితోనూ వద్దు. అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? బ్రెయిన్ ఉందా నీకు? అన్నీ ఆలోచించే చెప్తున్నా. వదిలేమంటున్నాగా. వదిలేయడానికి కాదు నేను చేయబట్టుకుంది. నా ప్రేమలో నీకు నిజాయితీ కనిపించట్లేదా శృతి? నిజం నేటి గతం నీకు అర్థం కాదులే. నువ్వేంటో, నీ విధానాలేంటో నాకేం అర్థం కావట్లేదు అసలు. కాసేపు అయినాక అన్నీ అర్థమవుతాయిలే. ఇప్పుడు కూడా అర్థం కాలేదే. ప్లీజే, నాకు టెన్షన్గా ఉంది. మనం పెళ్లి చేసుకుందాం రా. మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. ప్లీజ్ మనం పెళ్లి చేసుకుందాం. ప్లీజ్ అర్థం చేసుకోవే. ప్లీజే, ప్లీజ్. పెళ్లి అనేది పరిష్కారం కాదురా.
నా వల్ల నువ్వు నీ ఫ్యామిలీకి దూరం అవ్వొద్దు అని చెప్తున్నా. పిచ్చా నీకు? నీ వల్ల మా వాళ్ళకి ఎందుకు దూరం అవుతా నేను? ఇందాక నుండి ఒకటే చెప్తున్నా. మరి ఆంటీ నన్ను ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఒప్పిస్తా, లేదా వదిలేసి వచ్చేస్తాను. ఓ పిల్లోడో పుడితే వాళ్ళే కరిగిపోతారులే. ఓల్డ్ సినిమా డైలాగులు చెప్పకు. నన్ను యాక్సెప్ట్ చేస్తారా? నేను ఒక అనాథని. అవన్నీ ఇప్పుడు ఎందుకు? తర్వాత చూసుకోవచ్చులే. నాకు ఈ రోజే జవాబు కావాలి. హే భగవాన్, అసలు ఏం మాట్లాడుతున్నావు శృతి? ఎప్పుడో 8 నెలల తర్వాత జరిగే దాని గురించి ఇప్పుడు ఆన్సర్ చేయాలా నీకు నేను? మరి ఎప్పుడు చెప్తావు? అంటే ఈ రోజు రేపు అని ముహూర్తాలేం పెట్టుకోలేదు. అసలు నీ దగ్గర సొల్యూషన్ ఉంటేనే కదా. నువ్వేదో గట్టిగా ఫిక్స్ అయ్యి వచ్చినట్టున్నావు కదా, ఏంటో నువ్వే చెప్పు. నాకు పేరెంట్స్ వాల్యూ తెలుసు చరణ్. నిన్ను చిన్నప్పటి నుంచి ఎంత ప్రేమగా పెంచుంటారో కూడా తెలుసు. నేను ఎవరిని చరణ్ మీ ఫ్యామిలీ మధ్యలోకి వచ్చి మిమ్మల్ని దూరం చేయడానికి? అవి ఏం ఉండవు శృతి, కొన్ని రోజులైతే అవే సెట్ అవుతాయి. పేరెంట్స్ చరణ్, మనమే అర్థం చేసుకుని వాళ్ళతో ఉండాలి. అవును, మన లవ్ గురించి ఎప్పుడైనా మీ ఇంట్లో చెప్పాలి అనుకున్నావా? అంటే ఇంకా చాలా టైం ఉంది కదా, లివింగ్ లో కూడా ఉంటున్నాం. అన్నీ సెట్ అయ్యాక ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నాక చెప్దాం అనుకున్నాను. అంటే ఒకవేళ మనకి సెట్ కాకుంటే నన్ను వాడుకొని వదిలేసేటోడువా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఐ డోంట్ మీన్ దట్ శృతి. నేనంత ఆలోచించలేదు, ప్లాన్ చేయలేదు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు ఏం చేద్దామంటావు? చెప్పాను కదా, అబోర్షన్ పెళ్లి రెండు కాకుండా ఇంకేదైనా చెప్పు, వింటా. చెప్పిందే చెప్తావేంటే నువ్వు? లెట్స్ బ్రేకప్ చరణ్. హా? ఏం మాట్లాడుతున్నావు శృతి? పిచ్చా నీకు? నిజమే కదా, హాయిగా బ్రేకప్ చెప్పుకుందాం. నువ్వు నీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండు, నేను నా బిడ్డతో హ్యాపీగా ఉంటా. నీ బిడ్డ అంటావేంటే? మన బిడ్డ అయితే. ఈ ఫీలింగ్ ఎంత బాగుంది తెలుసా? నేను అమ్మనవ్వడం, నా కోసం ఒకరుంటారా. నీ ఫీలింగ్ ఏంటో గానీ నాకు రకరకాలుగా ఉంది లోపలంతా. నువ్వు నీ కోసం, నేను నా కోసం ఏమైనా గిఫ్ట్స్ ఇచ్చే ఉంటే చెప్పు, సెటిల్ చేసుకుందాం. ఆపు నీ ఎంకమ్మా. ఐఎమ్ సీరియస్ చరణ్. ఏ అబ్బాయినా ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి ఆఫర్ ఇస్తే వద్దంటాడా? నేను వద్దంటున్నాను, అంతే ఇష్టం నువ్వంటే నాకు. నువ్వు కావాలే నాకు, అర్థం చేసుకో ప్లీజ్. హా కాదు శృతి, రీజన్ కావాలి నాకు. ఒక్కటి కాదు, 2 రీజన్స్ ఉన్నాయి, చెప్తా విను. చెప్పమ్మా, ఏంటో వింటాను. ఫస్ట్ రీజన్, నీ హ్యాపీనెస్. నాతో ఉన్న సంతోష క్షణాలన్నీ అలానే ఉండాలి. అవి నా జ్ఞాపకాలు అయి ఉండాలి. నీకే డిస్టర్బెన్స్ ఉండకూడదు. అదే హ్యాపీనెస్ మన లైఫ్లో ఉండాలంటే నేను నీ లైఫ్లో ఉండకూడదు. ఎందుకు పదే పదే అదే చెప్తున్నావు శృతి నువ్వు? ఒక సమస్యను అనుభవించటానికి పక్కనే ఉండి సరేలే ఊరుకో అనడంలో తేడా ఉంటుంది. నేను నీతో పాటు నీ ప్రాబ్లం షేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఇందాక నుండి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాను. అర్థం చేసుకో ఎందుకు నువ్వు? నువ్వు ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అంటున్నావు, కానీ నేను దాని తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తున్నా. ఓకే, నేను మేనేజ్ చేస్తాను శృతి. యు కాంట్ మేనేజ్ చరణ్. ఐ క్యాన్ శృతి, నేను మేనేజ్ చేస్తాను అంటున్నాను కదా. యు కాంట్ మేనేజ్. నీకు అర్థం అవుతుందా? అమ్మాయిని ప్రేమకి రూమ్ కి ఒప్పించినంత ఈజీ కాదు పేరెంట్స్ ఒప్పించడం. నేను చెప్తుంటే నీకు తెలియట్లేదు చరణ్. ఎందుకు అరుస్తున్నావు ఇప్పుడు? అరే, నేను మాట్లాడుతుంటే నీకు అర్థం అవ్వట్లేదు కదా, అందుకే గట్టిగా మాట్లాడుతున్నా. నువ్వు మాట్లాడుతున్నట్లు లేదు. మరి నువ్వు వింటున్నట్టు లేదు కదా.
ప్లీజ్ గొడవలు వద్దు. ఇదే నా సెకండ్ పాయింట్. నేను సొల్యూషన్ చెప్తే నువ్వు అర్థం చేసుకోకుండా నేను అరుస్తున్నానంటావేంది? సరే, సొల్యూషన్ ఏంటో చెప్పు. మనకి పుట్టబోయే బిడ్డకి అన్నీ ఉండాలి, అవి గౌరవంగా రావాలి. అలా అని అబార్షన్ చేయించుకొని మన బిడ్డను చంపలేను, గౌరవం లేని చోట ఉంచలేను. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? అడాప్ట్ అ చైల్డ్. వాట్? అవును, నువ్వు విన్నది నిజమే. Adopt a kid, grow it in your home. ఇదేం కొత్త కాదు. ఆ కృష్ణుడే దేవకి దగ్గర పుట్టి యశోద దగ్గర పెరిగాడు. కానీ నేను వసుదేవుణ్ణి కదా, నా దేవికి నువ్వు కదా.